రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. అతడు సినిమా చాలామంది గుర్తుండే ఉంటుంది. మహేష్ బాబు అతడు సినిమా, అందులో తనికెళ్ల భరణి గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఎవడైనా కోపంగా కొడతాడు, బలంగా కొడతాడు. ఈడేంట్రా బుజ్జ చాలా శ్రద్ధగా కొట్టాడు, ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకి అంటుగట్టినట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు అని మహేష్ బాబు చేసిన రౌడీలను కొడితే ఆ కొట్టుడు చూసి అంటాడు. అలాగే విశాఖపట్నంలో కూడా ఎవడైనా అవసరానికి అమ్ముతాడు, లేకపోతే ఆస్తులు ఎక్కువైపోయి మెయింటైన్ చేయలేక చూడలేకపోతే ఎందుకులే మనం చూడలేకపోతున్నాం, వాడు వీడు ఆక్రమిస్తున్నాడు అట్లా అన్నా అమ్ముకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఎందుకు అమ్మకానికి పెట్టిందో, అసలు ఎడాపెడా ఎందుకు అమ్మాలనుకుంటున్నారో, అమ్మితే వచ్చే డబ్బుని ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియకుండా ఇష్టారాజ్యంగా ఎందుకు అమ్ముతున్నారు? గుడివాడ నాని గారి భాషలో చెప్పాలంటే ఎవడి సొమ్మని, పచ్చిగా చెప్పాలంటే ఇంకా బాగోదేమో, ఎవడి సొమ్మని విశాఖపట్నం నగరాన్ని అమ్మాలనుకుంటున్నారు అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఇక్కడ చాలా దారుణమైన వ్యవహారం ఏంటంటే, ప్రభుత్వం ఎన్ఆర్ఐలకి వాళ్ళకి స్వయంగా మెయిల్స్ పంపుతోంది. ఇదిగో మేము యాక్షన్స్ పెడుతున్నాము, మీరు వచ్చి యాక్షన్స్లో పాల్గొనండి, భూములు కొనుక్కోండి అని. చూడవచ్చు మీరు చాలా క్లియర్గా ఏమనంటే, అవుట్రైడ్ సేల్ ఆఫ్ వేకెంట్ ల్యాండ్ పార్సెల్స్ ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఈ ఆక్షన్స్ ఆన్ యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్ అంటూ ఒక లిస్ట్ ఆఫ్ ల్యాండ్స్ పెట్టి, విజువల్స్ చేయొచ్చు సైడ్, లిస్ట్ ఆఫ్ ల్యాండ్స్ పెట్టి ఆ ల్యాండ్స్ని అమ్మకానికి పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్బిసిసి మిషన్ బిల్డ్ ఏపీ అనే దాని కింద ఈ భూములను అమ్ముతున్నారు. ఈ భూములను అమ్మడానికి బేసిస్ ఏంటి అనే దానికి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. అమ్మడమే, ఎక్కడ ఖాళీగా జాగా కనపడితే అయితే ఎలాగో కొంతమంది కబ్జా చేసేస్తారు, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇలా అమ్మేస్తున్నామని. సర్వే నెంబర్ 1101 వాటర్ వార్డ్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ 13 ఎకరాల 59 సెంట్లు 1452 కోట్లు దాని రేట్ ఫిక్స్ చేశారు. కింద నుంచి విజువల్స్ వచ్చాయి, డాక్యుమెంట్స్ విజువల్స్, ఆ విజువల్స్ చూపించండి. తర్వాత సర్వే నెంబర్ 27-49 అగ్నంపూడి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ 1A 1B 20 సెంట్లు 30 సెంట్లు 1,30,00,000 1,95,00,000. సర్వే నెంబర్ 38-4 ఫక్రీ టకియా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ 2A 2B 50 సెంట్లు 50 సెంట్లు 2,33,00,000 2,33,00,000. అండ్ సర్వే నెంబర్ 100-9 ఫక్రీ టకియా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ 3A 3B 3C 3D 3E 3F 3G 3H 3I 3J 3J 3K 3L 10 సెంట్లు 10 సెంట్లు 10 సెంట్లు 10 సెంట్లు 10 సెంట్లు 83 సెంట్లు 43 కోట్లు 43 కోట్లు 43 కోట్లు అన్నీ 3,66,00,000 ఒకటి. సర్వే నెంబర్ 100-5 ఫక్రీ టకియా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ 35 సెంట్లు 1,47,00,000 కోట్ చేశారు. అంటే ఎందుకు ఈ రకంగా విశాఖపట్నంలో ఉన్న ల్యాండ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసి ఎన్ఆర్ఐస్కి మెయిల్స్ పెట్టి మరి రండి రండి ఆక్షన్స్లో పాల్గొనండి అని అడుగుతున్నారు అనేది ఆసక్తికరం. మరి విశాఖ ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారో, విశాఖపట్నాన్ని ఎందుకు ప్రభుత్వం ఇలా చూస్తోంది, రాజధానిగా చేస్తామన్నది ఇందుకేనా, అన్నీ అమ్మేసినాక వచ్చి రాజధాని పెడతారా ఏంటనేది అర్థం కాని పరిస్థితి. ఈ డిబేట్లో మనతో కంటిన్యూ అవుతున్నారు బొలిశెట్టి సత్య గారు, కంటిన్యూ అవుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు అండ్ జేవిఎస్ఎన్ మూర్తి గారు సిపిఐ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కుటుంబరావు గారు, ఈ భూముల అమ్మకం పైన మీ స్టడీ ఏంటి? ఇంత విచ్చలవిడిగా ఇన్ని ఎకరాలను విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసి మరి ఎన్ఆర్ఐస్కి మెయిల్స్ పెట్టి మరి పిలుస్తున్నారంటే ఏంటి దాని అర్థం? అయితే ఏం కనపడలేదు సార్, ఎందుకంటే మీరు రీకాల్ చేసుకుంటే కనుక, ఎందుకంటే పబ్లిక్ మెమరీ జనరల్లీ వెరీ షార్ట్ గా ఉంటుంది.
లాస్ట్ ఇయర్ మరుపు అనేది భగవంతుడు ఇచ్చిన వరం అంటారులే. అదేలే. అంటే నేను మామూలుగా ఏంటంటే గజనీ సినిమా ఉంది కదా, గజనీ సినిమా లాంటి మెమరీని ఆలోచిస్తా చాలా మంది గురించి. ఎందుకంటే 14 జూన్ 2020 అంటే కోవిడ్ టైం అప్పుడేనమాట మిషన్ బిల్డ్ ఏపీ కింద విశాఖపట్నంలో పలానా భూములు అమ్ముతున్నాం అని చెప్పేసి ఇందులో భూములు కూడా కొన్ని పెడతానే, ఇంకా సత్యగారికి తెలిసే ఉంటుంది, సర్వే నెంబర్ 8లో 3 ఎకరాలు, సర్వే నెంబర్ 39లో 11 ఎకరాలు, అక్కడంతా కూడా గవర్నమెంట్ ఆఫీసులే ఉన్నాయి. ఏది ఐ హాస్పిటల్ కానీ, డిఎంహెచ్ ఆఫీస్ కానీ, లెప్రసీ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అమ్మేస్తున్నాము. అప్పుడేంటి అమ్మేసేటప్పుడు లెక్కలు కూడా అప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఐటమ్ మీరు ఇందాక చదివారో 13.59 ఎకరాలు 13.59 ఏకర్స్ ఏదైతే చెప్పారో బీచ్ దగ్గర అనమాట భూమిది, అందులో 30 లక్షల స్క్వేర్ ఫీట్ మేము కడతాము, కట్టిన తర్వాత 6,800 పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున అమ్ముతాము, దానివల్ల 3,000 కోట్ల దాకా లాభం వస్తుంది అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వమే చెప్పింది. అదే విధంగా సర్వే నెంబర్ 8లో ఏదైతే 3 ఎకరాలు ఉందో అందులో 7,35,000 స్క్వేర్ ఫీట్ కడతాము, 6,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ చొప్పున అక్కడ అమ్ముతాము అని చెప్పారు. సర్వే నెంబర్ 39లో 11 ఎకరాల్లో కూడా మేము 27 లక్షల స్క్వేర్ ఫీట్ కడతాము, 5,500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అమ్మి డబ్బులు సంపాదిస్తాం అని చెప్పారు. అండ్ మీరు రీకాల్ చేసుకుంటే ఈ 13.59 ఏకర్స్ లుల్లు తోటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్న ల్యాండ్ ఏనండి. అవును, ఆ ల్యాండ్ అన్నమాట ఏదైతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని గవర్నమెంట్ తీసుకుందో తిరిగి గవర్నమెంట్ తీసుకుని మేము 30 లక్షల స్క్వేర్ ఫీట్ కడతాము, ఇంత సంపాదిస్తాము అని చెప్పిన గవర్నమెంట్ ఆ టైం అప్పుడు క్యాన్సిల్ చేసేటప్పుడు 2-3 రీజన్స్ చెప్పింది. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఏమన్నారంటే, ఫస్ట్ సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ వైలేషన్, అసలు ఇక్కడ కట్టడం అనేది కూడా ప్రాపర్ కాదు, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయలేము, ఇది పేరుకి ల్యాండే గానీ వాల్యుబుల్ ల్యాండే గానీ పబ్లిక్ యూస్ కి దీంట్లో కన్స్ట్రక్షన్ అనేది డిఫికల్ట్, సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి ఇప్పుడు డిఫికల్ట్ అని అన్నది ఎవరు? మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. అవును, ఆయనప్పుడు సపోర్ట్ కూడా చేసింది ఎవరు? అక్కడ పబ్లిక్ కాన్షియస్ ఇష్యూస్ రైజ్ చేశాయని ఈఎస్ శర్మ గారు, ఇటు మన సిపిఎం నుంచి అనుకుంటా గంగారెడ్డి గారు, ఇట్లందరూ కూడా చెప్పారు అప్పుడు చాలా మంది. అయితే నేను అనుకున్న ఒక తెర పడింది, సరే ఓకే తెలుగుదేశం ప్రభుత్వం ఒక మైస్ సెంటర్ అంటే వైజాగ్ ని ఒక కన్వెన్షన్ సెంటర్ గా డెవలప్ చేద్దాము, లుల్లు గ్రూప్ కి ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి లుల్లు గ్రూప్ కి లీజన్ ఇచ్చిందండి. ఇట్స్ ఏ బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, దానికి అంతేగాని అమ్మకానికి పెట్టల. అంటే ప్రభుత్వానికి అన్నమాట లుల్లు కట్టి దానిపైన సంపాదనతో లీజ్ అమౌంట్స్ కూడా పే చేస్తా, ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ అన్నమాట అది గవర్నమెంట్ ఓనర్షిప్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల ఆస్తిని అమ్మకానికి ఏం పెట్టలేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒకేసారి మొత్తం అమ్మకానికి పెడతాం. మొత్తానికి అమ్మకానికి పెట్టేటప్పుడు ఎక్స్క్యూజ్ ఏం తీసుకుంటుంది, ఏమి రీజన్ ఇస్తుంది? ప్రొటెక్ట్ చేయలేమన్నా? బీచ్ దగ్గర ఉన్న 13 ఎకరాల 59 సెంట్లు కూడా ప్రొటెక్ట్ చేయలేమన్నా? ఇట్స్ ఆల్ ఫెన్స్డ్ ల్యాండ్ అక్కడ. ప్లస్ ప్రభుత్వం ఇదివరకు కడతానని చెప్పి ఇప్పుడు కట్టకుండా అవుట్ రైట్ అమ్మేస్తున్నానంటే ఖచ్చితంగా ఎవరో తనకు కావలసిన వాళ్ళకి అమ్మకానికి పెట్టింది అని చెప్పేసి క్లియర్లీ తెలుస్తాం. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు అన్నాడు, మేము అత్యంత పారదర్శకంగా ఎన్బిసిసి తోటి చేయిస్తున్నాం మీకు తెలుసా అని అన్నారు. నేను ఇవాళ ఫోన్ చేస్తే పేరు చెప్పను కానీ ఒక మినిస్టర్ గారే అన్నాడు ఎన్బిసిసి తోటి చేయిస్తున్నాను తెలుసా అంటే నేను ఒకటే మాట, సార్ ఎన్బిసిసి ఒక ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలకి వాళ్ళది టెండర్ విజర్డ్ అని సాఫ్ట్వేర్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ లో ఈ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ దీనికి టెండర్స్ కానీ ఇది కాల్ఫర్ చేయడానికి వాడతారు. దానికి రైల్టెల్ అని ఇంకో ప్రభుత్వ రంగ సహకార సంస్థ విపిఎన్ నెట్వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ పని ఒట్టి యాజ్ ఏ సర్వీస్ ఏజెంట్ లాగా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తా, అమ్ముతా, కమిషన్ తీసుకోవటం ఏ 0.01 0.02 ఎంతో కమిషన్ తీసుకుంటారు వాల్యూగా. అంత వాళ్ళకి ఇంకేం రెస్పాన్సిబిలిటీ లేదు. ఈ చెవులో కాలీఫ్లవర్ పెట్టద్దండి వీళ్ళు ఏది అమ్మంటే అది అమ్ముతారు వాళ్ళు, అంతే. వాళ్ళకి ఏం పని ఉంది?
యా కాలీఫ్లవర్ పెట్టద్దు. నాకు తెలుసు, ఎన్బిసిసి వెబ్సైట్కి వెళ్తే మీకు కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్ ఎన్ని ప్రాపర్టీలు అమ్ముతున్నారు. ఈవెన్ వెస్ట్ బెంగాల్ అపోజిషన్ గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ కూడా ఒకటి రెండు వాళ్ళు ఇస్తే కనుక ఎట్లా అమ్ముతున్నారు, అస్సామీ ఎట్లా అమ్ముతున్నారు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలయ్యే ఏ విధంగా అమ్ముతున్నారు అనేది చూస్తుంది. అంతేగాని ఏదో ఎన్బిసిసి మీకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఇదని చెప్పేసి. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని వెళ్దాం, దాంట్లో కొంచెం డీటెయిల్కి వెళ్దాం సార్. కుటుంబరావు గారు ఒక్క నిమిషం. సత్య గారు, విశాఖ వైజాగ్ ఈజ్ ఫర్ సేల్ ఎందుకు ఇంత గట్టిగా అనాల్సి వస్తుందంటే అథెంటిక్గా మన దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్సే కాదు, వీళ్ళు ఎన్ఆర్ఐస్కి ఇంకా ఇంపార్టెంట్ లేకపోతే పెద్ద కంపెనీలకి మెయిల్స్ పెడుతున్నారు. ఆ మెయిల్స్ కూడా కొన్ని దొరికాయి. వీళ్ళే మెయిల్స్ పెట్టి మీకు నేను పంపించాను, ఎందుకంటే మళ్ళీ డిబేట్లో చదవడం ఎందుకని నేను మీకు కూడా పంపించాను, మెయిల్ కాపీ కూడా పంపించాను. సో ఈ పరిస్థితుల్లో ఈ రకంగా విశాఖపట్నాన్ని గుండుగుత్తగా అంగట్లో పెట్టి అమ్మేయడానికి సిద్ధపడ్డారంటే ఏంటి కారణం? ఇదివరకు మొట్టమొదటి సెంటెన్స్ నేను చెప్పాను, అరాచకపు పాలన అని. ఎందుకంటే ఈ మేకపాటి గౌతమ్ రెడ్డి అన్న అతను 2019లో డేట్ కూడా చెప్తాను, 22 నవంబర్ 2019లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది డిస్ప్యూటెడ్ ల్యాండే కాదు, ఇది ఎన్విరాన్మెంటల్ నార్మ్స్కి ఎగనెస్ట్గా ఉంది, కాబట్టి ఒక్క బిడ్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి లేదు అని. సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో సిఆర్జెడ్ 1Aలో ఒక 50% దగ్గర వరకు వస్తుంది. రెండోది ఏంటంటే దీన్ని ఎర్రమట్టి దిబ్బలు అంటారు. ఇవి కూడా అక్కడ ఏమంటే సాయిల్ చాలా లూజ్గా ఉండి ఎంత వర్షం పడినా అబ్జార్బ్ చేసుకుని గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తుంటుంది. రాకపోతే ఏమవుతుందంటే సీ వాటర్ గ్రౌండ్లోకి వచ్చి సలానిటీ పెరిగిపోయి మన మంచినీరు అంతా కూడా ఉప్పు నీరు కింద అయిపోతుంది. అలాగా కొంత ఏరియాల్లో ఏంటంటే అవి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యి సముద్రం నుంచి నీరు భూమిలోకి రాకుండా ఉండడానికని ఈ ఎకో సెన్సిటివ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. వాటిల్ని హౌసింగ్ సైట్స్ కింద కన్వర్ట్ చేయడానికి భీముల దగ్గరలో ఉన్నది కానీ ఇక్కడ ఉన్నది కానీ చాలా మంది ఇల్లీగల్గా, ఎందుకంటే వాళ్ళు చదువుకోని వాళ్ళు పరిపాలకుల కింద వస్తున్నారు, వాళ్ళకి మడ అడవులు అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఎకో సెన్సిటివ్ జోన్స్ ఏంటో తెలియదు, ఆ సిఆర్జెడ్ నార్మ్స్ను పాటించరు. ఆయన కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా కలెక్టర్ గారేమో సిఆర్జెడ్ 1A నుంచి దాన్ని మార్చే ప్రక్రియ మేము మొదలెట్టామని. సిఆర్జెడ్ 1A అంటే సముద్రం నుంచి 500 మీటర్ల దూరంలో ఉందని, అంటే సముద్రం నుంచి 500 మీటర్లు ఉన్నదాన్ని మార్చడం అంటే ఏం చేస్తాడు, సిఆర్జెడ్ 2లోకి మారుస్తాడట. సిఆర్జెడ్ 2లో కంటే దాన్ని ఆ జాగాన్ని తీసుకెళ్ళి 1 కిలోమీటర్ అవతల తీసుకెళ్ళి పెట్టాలా. అంటే ఎటువంటి నాలెడ్జ్ ఉందంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఈ పాలకులు కానీ ఎలాగ తయారైపోయారంటే వాళ్ళకి అసలు ఎకో సెన్సిటివ్ కాదు కదా, ఏ రకమైన సెన్స్ లేదండి. ఇప్పుడు ఇలాగ విశాఖపట్నంను తీసుకెళ్లి బహిరంగ మార్కెట్లో ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఇది వరకు చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ వచ్చేటప్పుడు 90,000 కోట్ల అప్పులో ఉంటే ఆ 90,000 కోట్ల అప్పు తీర్చకుండా ఆయన 1,60,000 కోట్లు అప్పు చేశాడని ఆయన మీద అభియోగం. ఆ 1,60,000 కోట్లని ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్లు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు దాన్ని ఇంకెలాగ చేయాలి, ఇప్పుడు డబ్బులు లేవు, ఏం చేయాలి, అమ్మేస్తారు. రాష్ట్రాన్నే కాదు, మీరు ఇందాక చెప్పినట్టు సరదాగా చెప్పారో తెలియదు కానీ ఇక్కడ మనుషుల్ని ఇల్లుల్ని కూడా అమ్మేస్తారు. ఖజానాలో డబ్బులు వైజాగ్లో ఉన్న మీలాంటి మిత్రులు చాలా మంది చెప్తున్నారు, మా స్థలం పక్కింటిది, మా పక్కనున్న స్థలం 300 గజాలు కబ్జా అయింది, లేకపోతే నేను ఎప్పుడో కొనుక్కున్నది కబ్జా అయిందని చెప్తున్నారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకునే చెప్పాను సార్. అదే ఇప్పుడు నేను కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి కాసేపు లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ పెందుర్తిలో ఒక 40 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళు తీసి రోడ్డు మీద పడేసి ఆ జాగాన్ని కబ్జా చేసుకున్నారని చెప్పి వాళ్ళు తోవలో వస్తూ ఉంటే ఆపి చెప్తుంటే, బాబు నేను ఒక టీవీ డిబేట్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది, తర్వాత రేపు వస్తానని చెప్పి దండం పెట్టి వచ్చా. ఇది ఏమంటే ఒక అరాచకపు పాలనకి ఒక పరాకాష్ట. ఇంతకంటే అరాచకం చేయడానికి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు కూడా చేయరేమో, అంత ఘోరమైన అరాచకం జరుగుతుందని తెలిసి మాట్లాడలేని పరిస్థితిలో ప్రజలు కానీ మీడియా కానీ అధికారులు కానీ తయారైపోయారు. ఏమంటే ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఎవరు మాట్లాడితే వాళ్ళు బుక్ చేస్తున్నారు. చెప్పాను కదా, చాలామంది కాంట్రాక్టర్లు అందరూ, సార్ ఏం చేస్తాం, మేము అర్జెంటుగా వైసీపీలో జాయిన్ అవ్వకపోతే మా ఇది క్యాన్సిల్ చేస్తాం, మా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకోలేం, మేము ఇమీడియట్గా వైసీపీలో జాయిన్ అవ్వకపోతే మా గవర్నమెంట్ స్థలంలో మేము తీసుకున్న లాంగ్ టర్మ్ లీజ్ క్యాన్సిల్ చేసి ఆ బిల్డింగ్ పడగొట్టేస్తారట.
ఇలా ప్రతిదీ అంటే ఏ వ్యాపారం కానీ ఎవరు కానీ మీరు మా పార్టీలో ఉంటే కంటిన్యూ అవుతారు, రాత లేదు. మీ పథకాలు కూడా మా పార్టీకి ఓటేస్తే ఉంటాయి, రాత లేవు. ఇది ఇంత అరాచకం అనేది నాకు తెలిసి ఎక్కడ జరగలేదండి, ఎప్పుడు జరగలేదు, ఎక్కడ జరగలేదు. దీన్ని చూస్తూ ఊరుకుంటే మాత్రం ఫ్యూచర్ ఇంకా ఎలక్షన్స్ అనేవి జరగవండి ఆంధ్రప్రదేశ్లో. ఇదే లాస్ట్ ఎలక్షన్. నాకు తెలిసి మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయో జరగవో కూడా నాకు అనుమానం ఇప్పుడు. ఎందుకంటే ఈ రకంగా ఉంటే నామినేషన్ వేయడానికి కూడా ఎవరు వెళ్ళరు. ఆఖరి కుటుంబరావు గారు నేను కూడా ఏం చేస్తామంటే ఎందుకు వచ్చింది, మనకెందుకు వచ్చింది, ప్రాణం బతికుంటే కదా ఎప్పటికైనా మారుతామని చెప్పి ఊనుకునే పరిస్థితి వస్తుంది. అది సమాజం తిరగబడాలండి. ఈ సమాజం తిరగబడకపోతే మాత్రం ఈ అరాచకం ఆగదు. ఎందుకంటే ఇది పోలీసు వ్యవస్థ రాకపోతే కాదు. సమాజం అంటే కుటుంబరావు గారు అలాగే అనుకుని, సత్య గారు అలాగే అనుకుని, మూర్తి గారు అలాగే అనుకుంటే ఇక సమాజం అంటే ఇంకేముంది? ఇంకా సమాజం అంటే మనుషులే కదా, అందరూ మీలాంటి నాలాంటి మనుషులే సమాజం అంటే. కరెక్ట్ సార్. అదే సమాజం అంటే ఒక చిన్నది ఉందండి, సఫరర్ షుడ్ రివోల్ట్ అని ఉందండి. మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా కష్టం వస్తే ముందు వాళ్ళు తిరగబడాలి. వాళ్ళు తిరగబడే తత్వం కోల్పోయారు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాడి డబ్బున్నాడు, రాత వాడి అధికారంలో ఉన్నాడు, వాడి మీద తిరగబడితే వాడు మన బానిస, మన గురించి పుట్టాడు, మన సేవ కూడా అని అనుకోవడంలా ప్రతి అడ్డమైన గాడిదని మన అధికారం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి అండి, నేను ఇవాళ చెప్తాను అంతే, రాజేంద్ర ప్రసాద్ గారు లేరు లైన్లో, రాదు అడుగుదాం అనుకున్నా. ఇటువంటి ఆక్షన్ అయ్యడానికి మన గవర్నమెంట్కి అధికారం ఉందా లేదా? ఎందుకంటే ఈ విఎంఆర్డీఏ కానీ ఏదైనా సరే చట్టబద్ధంగా దానికి కాన్స్టిట్యూషనల్గా కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. చాలా తీర్మానాలు జరిగితే కానీ ఇటువంటి అమ్మకం ప్రపోజల్ పెట్టడానికి లేదు. ఇది సీఎం ఆఫీస్ నుంచి చెప్తే ఎన్బిసిసి ద్వారా ఆక్షన్ వేస్తే కొనుక్కున్న వాళ్ళు నేను చెప్తున్నాను ఇవాళ గ్యారంటీగా ఆ స్థలాలు వాళ్ళకి చెందవు. ఎందుకంటే నేనే డెఫినెట్గా వేస్తాను. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అన్నిటికీ కూడా ఐ పర్సనల్లీ విల్ గో అండ్ ఫైల్ ఎ కేస్. నేను డెఫినెట్గా నేను దాన్ని స్పేర్ చేయను. ఎందుకంటే సిఆర్జెడ్ నామ్స్ని పాటిస్తే ఇప్పటికే ఏమవుతుందంటే సార్, బీచ్ అంతా కూడా అపార్ట్మెంట్స్ మీకు చూడడానికి అందంగా ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్స్ బోర్లు వేసి వాటర్ తోడేస్తుంటే సముద్రం నీరు లోపలికి వచ్చేస్తుంది. సముద్రంలో చార్జ్ అవ్వడానికి ఏం లేదు. ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ చేసి మొత్తం నీరంతా సముద్రంలోకి డైరెక్ట్గా వర్షం నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్లకుండా. కాబట్టి మనం కొంతమంది ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టులు, ఈఏ శర్మ గారు 86 ఏళ్ళ వయసులో ఆయన ప్రతి తప్పు జరుగుతున్న దాని మీద లెటర్ రాస్తున్నారు ప్రతి దానికి. కానీ యువత కానీ రాకపోతే కన్సర్న్ పీపుల్ కానీ యూనివర్సిటీస్ కానీ స్పందించడంలా. సమాజం స్పందించాలని చెప్తున్నారంటే మీరు నేనో కాదు. రైట్ సత్య గారు, ఒక్క నిమిషం. మూర్తి గారు, మీ విశాఖపట్నం అంటే మీ అని ఎందుకు అంటున్నానంటే మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నిజానికి అది మనందరి విశాఖపట్నం, తెలుగు వారందరి విశాఖపట్నం, అందమైన విశాఖపట్నం, అందాల విశాఖపట్నం. చూడండి ఏమైపోతుందో. లిస్టు చదివాను కదా ఇందాక నేను, సర్వే నెంబర్తో సహా. చివరికి బీచ్ ఒడ్డున బీచ్ ఎదురుగా ఉన్న 14 ఎకరాలు కూడా 1400 కోట్లకు అమ్మేయాలని రేటు ఫిక్స్ చేశారు. అందరిని పిలుస్తున్నారు కొనుక్కోండి వచ్చని. ఇది సిచ్యువేషన్. మీరేమో కమ్యూనిస్టులుగా దశాబ్దాలుగా ఉద్యమాలు చేశారు, అది బాగుపడాలి, ఇది బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలని. ఇప్పుడు విశాఖపట్నం వైజాగ్ స్టీల్ అమ్ముతున్నారని ఉద్యమం జరుగుతుంటే పిచ్చోళ్ళారా స్టీల్ ఏంటి, వైజాగ్ని అమ్మేస్తామని చెప్పి మొదలెట్టారు. చెప్పండి, ఇంకా మీ ఇష్టం. వెంకటకృష్ణ గారు నమస్తే. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరికీ గుడ్ ఈవినింగ్ అండి. విశాఖపట్నంలో భూములు అమ్మడం అన్నది ఇది మొదటిది కాదండి. ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. దానికి వ్యతిరేకంగా ఈ భూముల అమ్మకాలు చేసేటటువంటి ప్రక్రియకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేశాం. మేము ఆందోళన చేయడం వలన కొంత వెనక్కిపోయింది. ఇలాగే అప్పుడు కూడా గ్లోబల్ టెండర్స్ పిలిచారు, ఆక్షన్ పెట్టారు. ఇప్పుడు ప్రహ్లాద్ కళ్యాణ మండపంలో ఆక్షన్ పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి సత్యం కానివ్వండి, లేకపోతే అంటే సత్యం అంటే ఇప్పుడు టెక్ మహేంద్ర అయింది అనుకోండి, ఇవతల పక్క విప్రో ఉంది. ఆ భూముల అమ్మకానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో. మేము పోయి ఆక్షన్ జరగనీయకుండా అక్కడ ఆందోళన చేస్తే ఆగిపోయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కువగా అమ్మడానికి ప్రయత్నం చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ పారిశ్రామిక అవసరాలు, ఉపాధి కల్పన అనేటటువంటి పేరుతో చాలా చౌకగా వాళ్ళకి ఇచ్చేశారు. ప్రైమ్ ల్యాండ్ అండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మేమేమో ఇక్కడికి రాజధాని తెచ్చేస్తామని చెప్పాను. రాజధాని తెచ్చేస్తే ఇక్కడ రాజధాని ఇప్పటికిప్పుడు పెట్టడానికి ఏ భవనం లేదు. ఇప్పటికే జిల్లా కార్యాలయాలు, ప్రధానమైనటువంటి సంస్థలకు చెందినటువంటి విభాగాలకి, ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి వాటికి సొంత కార్యాలయాలు లేవో, అద్దెకే ఉంటున్నారు. మరి వాళ్ళకి సొంత కార్యాలయాలు నిర్మించడం కోసం ఏదైతే ప్రైమ్ ల్యాండ్ నగరంలో ఉందో
ఈ ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే పద్ధతుల్లో నిర్మించాలి, దానికోసం వాటిని వినియోగించాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ని ఏ ప్రభుత్వం గమనంలోకి తీసుకోలే, ఏ ప్రభుత్వం గమనంలోకి తీసుకోలేదు. ఈరోజు సిఆర్జెడ్ నిబంధనల వలన అది మేము అభివృద్ధి చేయలేమని చెప్పని మంత్రి గారు చెప్పారు. మరి సిఆర్జెడ్ నిబంధనల వల్ల మీరు అభివృద్ధి చేయలేకపోతే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులుగా భూమి అమ్మితే వాళ్ళు ఎలాగా దాన్ని కొనుగోలు చేస్తారు? అసలు అది అమ్మకానికే అర్హమైనది కాదు. అది సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆ భూమిని మీరు ప్రిజర్వ్ చేయాలి. ప్రిజర్వ్ చేయాల్సినటువంటి భూమి కుటుంబరావు గారు చెప్పారు, లూలు గ్రూప్కి సంబంధించి అప్పుడు ఆ ప్రభుత్వం దాన్ని ఆ పద్ధతిలో సిఆర్జెడ్ నిబంధనల్ని ఉల్లంఘించి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం ఏమో దాన్ని మేము సిఆర్జెడ్ నిబంధనలకు కట్టుబడి ఉంటాము, ఎన్విరాన్మెంట్ని దెబ్బతీయము, పర్యావరణ దెబ్బతీయమని చెప్పని అంటూ వీళ్ళు అమ్మేస్తున్నారు. వీళ్ళు కొనుగోలుదారుడు ఆ భూమిని 1400 కోట్లు 1452 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఆయన దాన్ని అక్కడ ఏమీ నిర్మాణాలు చేయకుండా ఉంటాడా? అంటే మీరు నిజంగా పర్యావరణం మీద ఈ ప్రభుత్వానికి ఏమైనా మమకారం ఉంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉండాలనుకుంటే ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేయడానికి వీలు లేదు. కాబట్టి అది అమ్మకానికే అర్హమైనటువంటి భూమి కాదన్నది స్పష్టంగా మంత్రి గారి మాటల ద్వారా తెలిసిన తర్వాత ఇప్పుడు ఎలాగ అమ్మకానికి పెడతారు? ఈ కాకుండా మీరు చెప్పినట్టు ఫకీర్ తక్కియా కానివ్వండి, ఇతర ప్రాంతాలు అగనంపూడి దగ్గర ఉన్నటువంటి భూములు కానివ్వండి, ఇవి చిన్న చిన్న మిగతా ఇది ప్రధానమైంది 1452 కోట్లు. ఇది కాకుండా ఇంకా ఉన్నాయండి. యూనిటెక్ కంపెనీకి వీళ్ళ తండ్రి గారు ఉన్నప్పుడు భూములు కేటాయించారు. సరే ఆ కంపెనీ రాలేదు, ముంబై కంపెనీ. అప్పుడు ఆ కేటాయింపులు ఆ అమ్మకాలు అప్పుడు కూడా ఆక్షన్లోనే పాడుకున్నారు. ఆ రోజు కూడా ఈరోజు విఎంఆర్డీ అయింది. వాళ్ళు ప్రభుత్వ అవసరాలకి కావలసినటువంటి నిధులు సమకూర్చుకోవడం కోసం అని చెప్పనేది ఒక ముద్దుమాట చెప్పి ఈ భూముల అమ్మకాలు అప్పటి నుంచి ప్రారంభించారు. సరే అప్పుడు అమ్మకాలు చేస్తే దాన్ని అడ్డుకోవడంతోనే అవి బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రక్రియను ప్రారంభిస్తూ ఉన్నారు. రెండోది మీరు ఇప్పుడు ఏది పరిపాలనా రాజధాని ఇక్కడ పెడతామని చెప్పారంటే పరిపాలనా రాజధాని నిర్వహణకు అవసరమైనటువంటి పోనీ మీరు తెచ్చిపెట్టినా దాని కార్యాలయాలు దాని అవసరాలు ఇవన్నీ ఉన్నాయి, వాటికి వినియోగించవచ్చు కదా ఈ భూమి. అది వాటికి వినియోగించకుండా మీరేమో ఇటు అమ్మకానికి పెట్టేస్తాం. ఈరోజేమో ఎక్కడ మీరు మనం చూసాం కదా, రిజర్వ్ బ్యాంక్ కూడా అనుమతి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఓడీకో లేకపోతే దేనికో వాడుకోవడానికి నిధులు లేవు. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు లేవు. ఎన్బిసిసి ద్వారా అంటే ఇప్పుడు ఒక కొత్త ముసుగు. మేము ప్రత్యక్షంగా మేము ప్రభుత్వమే అమ్మేస్తే ఇందులో ఏదో లోసుకుంది, మీరేమో కమిషన్లు తీసుకున్నారని చెప్పని అంటారని చెప్పని ఆ అపనంద తప్పించుకోవడానికి ఎన్బిసిసిని పెట్టారు. కుటుంబరావు గారు స్పష్టంగా చెప్పారు, ఎన్బిసిసి ఈజ్ ఎ ఫెసిలిటేటర్, అంతే తప్ప వాళ్ళే రేటు నిర్ణయం చేసి వాళ్ళే అంతా చేసేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ వెబ్సైటు ఆ పోర్టల్లో పెట్టి అది చేయడానికి ఏదో నామినల్ కమిషన్ తీసుకొని చేసేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇప్పుడు వాళ్ళని కూడా ఇరికించి వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని చేసి ఇదిగో వాళ్ళు చేశారు మాకేం సంబంధం అని చెప్పని తప్పించుకోవడానికండి. ఈరోజు విశాఖపట్నం భూములు అన్నవి ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం మీద విశాఖపట్నంలో భూమి ఖరీదు చాలా విపరీతంగా ఉంది. కాబట్టి దీన్ని కబ్జాలు అవన్నీ ఒక భాగం అవి జరుగుతూ ఉన్నాయి. అలా ఉన్న ప్రభుత్వ భూమి అని గుర్తించబడినటువంటి భూమిని నేరుగా కబ్జా చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ పద్ధతుల్లో అమ్మకాలకి ప్రయత్నం చేసి ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తే రేపు భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ నిర్వహణ కోసం డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి? రైట్. సాధ్యాసాధ్యాలు అనే చర్చ పక్కన పెడితే ఈ 3 రాజధానులు అవుతుందా లేదా అనేది కూడా కాసేపు పక్కన పెడితే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామన్నప్పుడు రాజధాని చేస్తామని చెప్పిన నగరాన్ని ఇలా ఎందుకు అమ్మకానికి పెడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇంకో ప్రశ్న, ఒకవైపేమో అమరావతిని చంపేస్తున్నారు, ఇంకోవైపేమో విశాఖపట్నాన్ని అమ్మేస్తున్నారు. ఆల్రెడీ ఉన్న రాజధాని చంపేసి చేస్తామంటున్న రాజధానిని అమ్మేసి ఏంటి అసలు ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటి? ఈ అమ్మకాల్లోని అంతరార్థం ఏంటి? అమ్మి ఏం చేయబోతున్నారు? అమ్మకానికి కూడా ఒక పర్పస్, అలాగే దాన్ని అమ్మకానికి కూడా ఒక రీజన్ అనేది ఉండాలి కదా. ఇష్టారాజ్యంగా ఎలా అమ్ముతారు? ఒక పర్పస్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా ఉంది అంటే ఒక పర్పస్.
పరిశ్రమలకి ఎస్సీజెడ్ల రూపంలో చేసి రాయితీల కింద, అంటే కొత్తగా పరిశ్రమలు వస్తే ఉపాధి కల్పన జరుగుతుంది, డెవలప్మెంట్ వస్తుంది, ట్యాక్సేషన్స్ ఆదాయం వస్తుంది అనే పర్పస్లో రాయితీల కింద నామినల్ రేట్స్కి ల్యాండ్స్ ఇవ్వడము, అదొక విధానం ఉంటుంది. ఇంకొక విధానంలో జాయింట్ వెంచర్స్ తీసుకురావడము, కంబైన్డ్గా మీరు ఇందాక చెప్పిన పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో అలా చేయడము, ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటాయి. ప్రతి సెంటు ప్రతి గజం భూమి ప్రభుత్వం ఏం చేసినా దానికి ఒక విధానము, అకౌంటబిలిటీ ఉండాలి. ఈ రకంగా ఉన్న భూములన్నీ అమ్మేసుకుంటూ వెళ్ళిపోతాం అని అనటానికి ఎలా, దీని లాజిక్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, అసలు అకౌంటబిలిటీ చెల్లుతుందా ఇది? ఇందాక సత్య గారు లేవనెత్తిన అంశం అదే. ఇక్కడ లీగల్లీ చూస్తే గనక ప్రభుత్వం అమ్మాలనుకుంటే గనక ఖచ్చితంగా అమ్మగలుగుతుందండి, అందులో క్వశ్చన్ లేదు. ఎందుకంటే ఓనర్షిప్ రెస్ట్ విత్ గవర్నమెంట్ కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాబట్టి. అయితే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫుల్ఫిల్ చేస్తాం. లైక్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ నామ్స్ ఏంటి, ఇట్లా మిగతా ఇష్యూస్ ఏమన్నా రిజర్వ్డ్ ప్రాపర్టీనా ఏంటి అన్ని కూడా చూడాల్సి వస్తుంది. అయితే వాళ్ళు ఏదైతే వెబ్సైట్ లో పెట్టారో ఫామ్, అప్లికేషన్ ఫామ్ లో చూస్తే పేజ్ 6 లోనే ముందే ఏం రాసేసారంటే, ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ కండ్యూసివ్ టు చేంజ్ ద ప్రెసెంట్ ల్యాండ్ యూస్ ఆఫ్ ద అబోవ్ ల్యాండ్ పార్సల్స్ యాజ్ మే బి రిక్వైర్డ్ బై ద బయర్స్. Successful buyers may get the land use changed as required if interested after fulfilling the requisite formalities. అంటే ఏంటి, కొనేవాడికి ఏ విధంగా ఎట్లా కావాలి, ఏ పర్పస్ కావాలంటే అన్ని రూల్స్ మార్చేసి మీకు చేసి పెడతాం అని చెప్పేసి అని పెట్టారు. అంటే అంత డిస్పరేట్ గా ఉందా? ప్రభుత్వం ఆల్రెడీ ఐపీ పెట్టేసి, ఇన్సాల్వెన్సీ పెట్టేసి ఇక డబ్బులు రైజ్ చేయడం కోసం ఇంత డిస్పరేట్ గా ఇలాంటి ఇది కూడా స్టేట్మెంట్లు కూడా అప్లికేషన్ ఫామ్ లో పెట్టే ఇది క్యాన్వాసింగ్ చేస్తారా? అండ్ దీని వెనకాల పెద్ద కుట్ర ఉందని నేను ఎందుకు అంటున్నానంటే, ఇంకా స్టార్టింగ్ లో మీకు బ్రేక్ ముందు నేను చెప్పబోయింది అది కుట్ర ఉందని. ఎందుకంటే మీరు కండిషన్స్ కూడా తర్వాత పేమెంట్ కండిషన్స్ చూసారనుకో, పేజ్ నెంబర్ 14, 15 దగ్గరకు అక్కడికి వెళ్తే ఒక 4 టైప్స్ ఆఫ్ కండిషన్స్ పెట్టారు. ఏంటి, ఆప్షన్ ఏ అని, ఆప్షన్ బి అని, ఆప్షన్ సి అని, అట్లా ఏ విధంగా పేమెంట్ చేయొచ్చు అని చెప్పేసి వండర్ఫుల్ గా ఏం పెట్టారంటే, ఆప్షన్ సి అండ్ బిలో మీరు కావాల్సి వస్తే మెల్లిగా 6 నెలలు కానీ సంవత్సరంలో కూడా కట్టచ్చు. ఇప్పుడు 10% కట్టి ఆ కట్టేటప్పుడు కూడా 10.5% కంటే ఎక్కువ వడ్డీ కూడా మేము ఛార్జ్ చెయ్యము, మీకు ఎందుకు అన్నట్టు కూడా పెట్టేశారు. అంటే ఏంటి, వీళ్ళు కండిషన్స్ ఆల్రెడీ ఎవరికి కావాలో ఎవరికి ఇవ్వాలో అనేది కొన్ని టైలర్ మేడ్ కండిషన్స్ కూడా ఇందులో చేసుకున్నారు. అది చేసుకుని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ 10% అడ్వాన్స్ ఇచ్చేయగానే, అంటే ఈఎండితో పాటు ఏదైతే పేమెంట్ చేస్తారో అది ఇచ్చేయగానే అగ్రిమెంట్ ఫర్ సేల్ చేసేస్తారంట. ల్యాండ్ అలాట్ అయిపోతుంది, ల్యాండ్ అలాట్ అయిపో అగ్రిమెంట్ ఫర్ సేల్ చేసేస్తారు. అది అంటే దానిపైన అప్పటి నుంచే డబ్బులు కూడా మార్కెట్ లో పుట్టించుకోవచ్చు కొన్న బయర్. ఏది ఎక్కడికన్నా ఏ బ్యాంక్ వెళ్ళి అప్పు తీసుకురావటమో, ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అప్పు తీసుకురావటమో ఇవన్నీ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను పేర్లు డైరెక్ట్ గా చెప్తే నా పైన డిఫర్మేషన్ వస్తారని నాకు ఫియర్, కానీ 2 ఫార్మాసిటికల్ గ్రూప్స్ ఏదైతే గనక ఈ ప్రభుత్వానికి బాగా క్లోజ్, ఒక ఆయన అయితే ఎంపీ గారికి వియ్యంకుడే అనుకోండి, ఇంకొకళ్ళు దగ్గర గ్రూపే అనుకోండి. ఈ 2 గ్రూప్స్ ఫార్మాసిటికల్స్ లో సంపాదించిన డబ్బులతోటి రియల్ ఎస్టేట్ కి బాగా ఎక్స్పాండ్ అయ్యారు. హైదరాబాద్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఒక గ్రూప్ అయితే బెంగళూరు పూర్వాంకరాల భూమి తీసేసుకుంది, ఇంకో గ్రూప్ ఇంకో పెద్దది హైటెక్ సిటీలో అసలు లక్షల స్క్వేర్ ఫీట్ ప్రాజెక్టులు చేస్తుంది. వాళ్ళే ఇప్పుడు ఇక్కడ బిడ్డింగ్ కి రాబోతుంది. నేను ఎందుకు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నానంటే, నా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీరు మధ్యాహ్నం ప్రోగ్రామ్ అన్న తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే, కొద్ది నెలల క్రితం వైఎస్ఆర్సిపి ఎంపీలు కొందరు, నాయకులు కొందరు యుఎస్ఏకి ట్రిప్కి వెళ్ళారు. ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 12 మందిని పైగా కలిశారు. కలిసినప్పుడు మీకు ఏం కావాలో అవి మేము చేసి పెడతాము, మా వాటా సంగతి మాది చూడండి, కొన్ని ప్రాజెక్టులు తెర మీదకి రాబోతున్నాయి, వచ్చిన వాటిలో సిగ్నిఫికెంట్ గా డబ్బులు ఉంటాయి, కాబట్టి మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ అయితే బాగుంటుంది అని అప్పుడే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టులు వస్తూ ఉంటే ఎమ్మటే మెయిల్ పెట్టడం అన్ని పెట్టడం కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పిఈ ప్లేయర్, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ని మీరు 450 కోట్లు పెడితే కనుక మిగతాది 1000 కోట్ల వరకు మేము లెక్క చూసుకుంటాము,
ఎవరో ఒకరితోటి ఇక్కడ ఇండియన్ అసోసియేట్ తోటి కూడా ఆల్రెడీ ఒకరితోటి డిస్కషన్ కూడా నడుస్తా ఉంది. ఇది నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చెప్పట్లేదండి. ఓకే నేను ఎగ్జాక్ట్ నేమ్స్ ఎందుకు డిస్క్లోజ్ చేయలేదంటే కొంచెం నాకు కూడా వీళ్ళు ఎందుకు డిఫర్మేషన్ ఈ కోర్టులకు వెళ్తారు అని చెప్పేసి. బట్ మీరు రేపు బిడ్ అయిన తర్వాత ఈ గ్రూప్స్ కి చెందిన వాళ్ళే బిడ్డర్ కాకపోతే నా పేరు కాదు, మీరు చూసుకోండి. దిస్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఇది చెప్తున్నామో, ఇది చెప్పిన తర్వాత మీరు పేమెంట్ టర్మ్స్ అంత ఫ్లెక్సిబుల్ గా పెట్టినప్పుడు సంవత్సరంలో మీకు ఇనిషియల్లీ 200 కోట్లు కూడా రానప్పుడు మీకు ఏం ఆదుర్త వచ్చిందండి మొత్తం అమ్మేయటానికి? అసలు ఏం ఆదుర్త వచ్చింది అంటే ఏంటి? ముందే ఒక డీల్ చేసేసుకోవాలి. రేపు ఏ జమిలీ వచ్చినా, వేరే ఏ ప్రభుత్వానికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఇక్కడ క్లియర్లీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పాలకులు చూడాలండి. ఆర్థిక ఉగ్రవాదులు రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు ఇట్లాంటి స్కాములు చాలా చక్కగా రచించగలుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి. ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఏ ఇష్యూని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఏ విధంగా వనరులు కొల్లగొట్టాలి, ఏ విధంగా అన్నమాట భావితరాలకు ఏమి మిగలకుండా మొత్తం ఊట్ చేసుకుని వెళ్ళిపోవాలి అని నేను అందుకే చెప్పాను. పొద్దున ఒకళ్ళు ఫోన్ చేశారు, బాంబే ఏదో ఇష్యూలో నేను మాట్లాడుతూ ఉంటాను, భారతదేశంలో అత్యంత రిచెస్ట్ పర్సన్ ఎవరు అని చెప్పేసి అని చాలా సింపుల్ గా అడిగాడు. ఏదో నన్ను జోక్ చేయటానికన్నా. అంటే నేను చెప్పాను, నాకు తెలుసు మీరు నేను ఏ అంబానీ అనో అదానీ అనో అంటానని చెప్పేసి, అంబానీలు అదానీలు కాదు, మా పాలకులే అని చెప్పాను. అట్లట్లా అంటున్నావు అన్నారు. మా పాలకులకు ఉన్న చుట్టుపక్కల అందరు గ్రూపులు కలిపితే ఆ క్రోనీ క్యాపిటలిజంతో వనరులన్నీ గుప్పిట్లో పెట్టుకుని మీరు 2024 దాకా ఎలక్షన్స్ రాకుండా ఉంటే కనుక అప్పటికి దోచుకున్న తర్వాత ఈ అంబానీ అదానీ ఇలా ఖాళీ గోటికి కూడా పనికిరారు, అని లక్షల కోట్లు దోపిడీ అయిపోతుంది. కాబట్టి మీరేదో ఇవాళ రిచెస్ట్ పర్సన్ ఎవరు అని చెప్పేసి అడగద్దు, రైట్ వీళ్ళు వెయిట్ చూడండి అని. రైట్ సత్య గారు, సరే మీరు వేసిన అఫిడవిట్, మీరు వేసిన పిటిషన్, ఇంకా చాలామంది అమరావతిలో రైతులు వేసిన పిటిషన్లు, కేసులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలామంది చాలా ఒక నమ్మకంగా ఉన్నారు. లీగల్ అంటే జ్యుడిషియరీ కాపాడుతుంది, రాజధాని 3 రాజధానులు అయ్యే అవకాశమే లేదు అనేది చాలామంది నమ్మకం, నో డౌట్. ఆ నమ్మకాన్ని అదేంటనేది కోర్టులో ఏం చెప్తాయో మనం ఇప్పుడే చెప్పలేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి ప్రభుత్వం వైపు నుంచి ఆలోచించినప్పుడు 3 రాజధానులు చేస్తామని కదా. అసలు మొన్న మధ్య బొత్స గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఎనీ మూమెంట్ విశాఖపట్నం వెళ్ళిపోతామని చెప్పి కూడా అన్నారు కదా రీసెంట్గానే, 1 వీక్ బ్యాకే. సో ఈ పరిస్థితుల్లో మీరు ఒక రాజధానిని చేయాలనుకున్న నగరాన్ని, మీరు ఒక బ్రహ్మాండమైన రాజధాని చేసి దాన్ని ఏదో అభివృద్ధి చేసేస్తాం, అసలు అద్భుతంగా చేసేస్తామని చెప్తున్న నగరాన్ని ఎందుకు ఈ రకంగా అమ్మకానికి పెట్టారు అని అంటే సమాధానం ఏం చెప్తారు వీళ్ళు? రాజధానిగా చేయాలనుకున్న నగరంలో ఈ రకంగా ఉన్న భూముల్ని, ఉన్న ఇండస్ట్రీస్ని అమ్మేసుకుంటూ పోతే అక్కడే ఉంటుంది బొగ్గు భోషాణం తప్ప. సమ్మర్ డిస్కౌంట్ సేల్ అండి ఇది. సత్య గారు, వెంకటకృష్ణ గారు, బేసిక్గా ఏంటంటే రాజధాని అక్కడి నుంచి మార్చి ఉద్దేశం కానీ ఇంకొక రాజధాని కట్టే ఆర్థిక స్తోమత కానీ మన రాష్ట్రానికి లేదు. లేనప్పుడు ఏదో చేస్తాము, ఇల్లు కట్టేస్తాము అని చెప్పేసి పిల్లలు చెప్పినట్టుగా చెప్పడం కాదండి. బేసిక్గా ఇన్ని చేసిన ఒక పొరపాటు ఏంటంటే, విశాఖపట్నంలో రాజధాని అన్నారు కదా, అమరావతిలో ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఖాళీ స్థలాలన్నీ అమ్మేస్తే రాజధాని ఎక్కడ కడతామని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి, అక్కడెక్కడో కడతాం, ఇంకా దూరంగా తీసుకెళ్ళి కడతాం ఏదో చెప్తారు. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే, లీగల్గా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు లీగల్గా ఏది చేయకుండా ఆ కోర్టులు కొట్టేస్తుంటే, కోర్టులు దోషులు చేసి మేము ఏం చేసినా కోర్టులు కొట్టేస్తున్నాయి. ఇంకొకటి జరుగుతుందండి, ఇప్పుడు మీకు వెంకటకృష్ణ గారు మీకు జరగబోయేది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా ఘోరాలు చేస్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాయి. పొరపాటున అది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకోండి, అక్కడ రమణ గారు ఉన్నారు అందుకే కొట్టేశారు అని చెప్పేసి ఇంకొక ప్రచారం మొదలవుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుల్ని అసలు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారండి. ఒక రకంగా నీలం సాహ్ని గారు కూడా ఆవిడ అడ్వైజర్ టు గవర్నమెంట్ లాగో రాకపోతే ఏదో జీతగతిలాగో కాకుండా ఇండిపెండెంట్, నేను ఎలక్షన్ కమిషనర్ని, ఇప్పుడు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇది ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మీ గవర్నమెంట్గా తప్పు వస్తుంది, మన గవర్నమెంట్కి తప్పు వస్తుంది. సార్, గవర్నర్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ
అవర్ గవర్నమెంట్, మై గవర్నమెంట్ అంటాడు ఆయన గవర్నరు. ఎందుకు అంటారంటే వాళ్ళని ఓన్ చేసుకుంటారు వాళ్ళు. అలా అటప్పుడు మీకు చెడ్డ పేరు వస్తుంది, ఇది చెయ్యొద్దని చెప్పాల్సిన ఆవిడ అలా కాకుండా చేసి చెడ్డ పేరు వచ్చేటట్టు చేయడం. ఇదివరకు కూడా చాలా విషయాల్లో మనం వీళ్ళు కోర్టులకు వెళ్ళి తప్పు అంటే మనం ఏమనుకున్నామంటే చాలామంది ఏమనుకున్నారంటే ఈయనకి సరైన లీగల్ అడ్వైజర్స్ లేరు, అందుకని కోర్టులోకి వెళ్ళి కేసులు కొట్టేస్తున్నారని. కాదండి, ఈయన న్యాయస్థానం మీద ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని పోగొట్టి ఒక బృహత్తర ప్రణాళిక రచించాడు. సో కోర్టుకు వెళ్ళి కొట్టించేస్తే సార్లు కోర్టుకు వెళ్ళి ఎన్ని కొట్టేస్తే ప్రజల్లోని పాపం అన్ని తప్పులు చేసి ఉన్నాడు కదా, మరీ అన్యాయంగా కొట్టేస్తున్నారని ఒక రకమైన సింపతి. రేపు పొద్దున్న జైలుకి వెళ్ళాడు అనుకోండి, అన్యాయంగా జైల్లో పెట్టారని ఇంకొక సింపతి. ఇది గేమ్ చేయడానికని ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆ మైండ్ గేమ్లో ప్రజలు పడుతున్నారు. ఇది మార్చాలంటే మీరు చెప్పినట్టు మళ్ళీ అందరూ ఆలోచించడం మొదలెట్టాలి. ప్రజలు నాకెందుకులే, నాది కాదు అనేటట్టు కాకుండా ఈ రాష్ట్రం నాది, ఈ మన ఊరు ఒకటే కాదు ఈ రాష్ట్రం మొత్తం నాది అన్న భావనతో ప్రజలు ఉండాలి ఆంధ్రప్రదేశ్. అప్పుడే ఇది కొద్దిగా ఏదైనా దారి జరుగుతుంది. కానీ రాకపోతే ఈ క్రిమినల్స్ అందరూ చెప్పాను కదా ఇదివరకు ఎవరన్నారండి వచ్చేస్తుందని చెప్పి బొత్స సత్యబాబు అన్నారు. బొత్స సత్యబాబు ఇదివరకు ఏమన్నారు, నువ్వే మీ బాబు నచ్చి చేసి ఉంటావు అన్నాడు. అంటే ఇప్పుడు అతని మాటకి ఏమైనా వాల్యూ ఉందా? సో ఇప్పుడు అలాంటి వాళ్ళు వాగుతూ ఉంటారు పైన. ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు బోర్డు లింగాలు అంటే చాలా మంది కోపం వచ్చింది. ఈ బోర్డు లింగాలు ఇలాగే ఉంటాయి. ఆ బోర్డు లింగాలకి ఏంటంటే ఏదో మాట్లాడమని చెప్తూ ఉంటారు అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళకి అసలు వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడం తప్ప, చేయకపోతే ఎప్పుడు వాళ్ళు పదవి పోద్దో రాకపోతే ఎప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడతారో అని వాళ్ళ భయంలో వాళ్ళు ఉన్నారు. అందరూ క్రిమినల్సే కదా, బంచ్ ఆఫ్ క్రిమినల్స్. రైట్ మూర్తి గారు, ఈ రకంగా అమ్మేసుకున్న ఆస్తులు అమ్మేసి అక్కడ ఏమీ లేకుండా చేసి ప్రభుత్వానికంటూ ఒక ఆస్తి, ఒక భూమి, లేకపోతే ఒక పరిశ్రమ, ప్రజల ఆస్తులే కదా, ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులే. ఈ రకంగా ప్రజల ఆస్తులు, ప్రజల పరిశ్రమలు, ప్రజల ఉపాధినిచ్చే వాటిని ఇట్లా అమ్మేసి ఆ స్టీల్ ప్లాంట్ కొన్ని 7,000 ఎకరాలు అమ్మేద్దామని కూడా వీళ్ళే సలహాలు ఇచ్చి ఈ రకంగా అన్నీ తీసేసిన తర్వాత ఆ విశాఖని రాజధాని రాజధాని అంటే అది రాజధాని అవుతుందా? విశాఖను రాజధాని చేస్తామంటే నమ్మే మాటలేనా ఇవి? చేస్తున్న చర్యలకి చెప్తున్న మాటలకి ఏమన్నా పోలిక పొంతన ఉందా? ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఎక్కడా పొంతన అన్నది కుదరటం లేదు. నిజంగా విశాఖని రాజధాని అని కాదు, రాజధాని చేయకపోయినా విశాఖని విశాఖలాగా ఉంచాలి, విశాఖ సుందరంగా తయారు చేయాలి. విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి. ఇవి ఒక దగ్గర లేవు. నేను కొన్ని జిల్లాలు చూశాను. కొన్ని జిల్లాల్లో ప్రధానమైన కార్యాలయాలన్నీ ఒకే కాంప్లెక్స్లో నిర్మించిన పరిస్థితి ఉంది. విశాఖపట్నంలో ఒక్కొక్కటి ఒక్క మూలన ఉంటాయి. అందుకని ఇప్పుడు కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాల నుంచి వచ్చిన అన్ని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్నీ కూడా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే కాంప్లెక్స్ దగ్గర, ఎందుకంటే కావలసినన్ని భూములు ఉన్నాయి ఈ నగరంలో ప్రభుత్వంవి. ఆ భూముల్లో పెట్టండి. ఎందుకు మీరు అద్దెలకి పెట్టుకొని చేస్తూ ఉన్నారని చెప్పానంటే ఎవరు దాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయితే మీరు రద్దులు చేయడం ఒక పక్కన, గత ప్రభుత్వం చేసినవి అన్ని పొరపాట్లు ఉన్నాయని చెప్పని రద్దు చేస్తూ ఉన్నారు. పోనీ ఆ పొరపాటుని సరిచేసి దాన్ని మరింతగా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో చేస్తున్నారంటే అది లేదు. ఇప్పుడేమో భూములు, విశాఖ నగరం అని అంటే విశాఖ భూముల మీద అందరి కళ్ళు పడ్డాయండి. ఆ భూములు గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తే దాన్ని వ్యతిరేకించారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అంతకన్నా ఘోరంగా చేస్తూ ఉన్నారు. ఈ రోజుని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ పెట్టి మొత్తం అన్ని గ్లోబల్ టెండర్లు లేకపోతే ఎన్ఆర్ఐలు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు చెప్పినట్టు 10% పెడితే చాలు మీకు అంత అవుట్ రైట్ ఇచ్చేస్తాము, మీరు సంవత్సరంలోపు కట్టండి అంటే ఈ మధ్యలోనే వచ్చేవాడు ప్రభుత్వమే బాబు నువ్వు ఇదిగో వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరే పద్ధతిలో. ఎందుకంటే రేపు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి కదా, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు ఎంత. కాబట్టి ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్నికలకి ఆ పార్టీలకు కూడా ఆ డబ్బులు అవసరం ఉంటుంది. కాబట్టి ఏదో బేరం ఆడుకొని వాళ్ళకి అప్పచెప్పి ఈరోజు ప్రభుత్వం ఆ రేటు చెప్తుంది. ఇక్కడ మార్కెట్ రేట్ ఏదైతే బీచ్ రోడ్లో 7,200 7,400 ఎస్ఎఫ్టీ అమ్ముతామని చెప్పానంటే మేము ఉన్నాం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేము మాట్లాడుతూ ఉన్నాము మీ స్టూడియో పక్కన ఇప్పుడు ప్రభుత్వ రేటు 6,600 రూపాయలు ఉందండి ఎస్ఎఫ్టీ. అంటే మార్కెట్ రేటు ఇంకా ఎక్కువ ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉంటుంది అక్కడ. మరి అలాంటిది ప్రభుత్వం అది చేయకుండా అంత తక్కువకి కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూమి అమ్మేయడం అని అంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర నేను ఇందాక చెప్పిన డబ్బులు లేవు.
వాళ్ళ పథకాలు నిర్వహించాలని అంటే డబ్బులు కావాలి కాబట్టి మేము అమ్ముతున్నామని చెప్పి ఒక మాట చెప్పొచ్చు. ఇవన్నీ ఏంటంటే కన్విన్సింగ్ ఇదనమాట ప్రజలకి. ఇది కారు చౌకగా ఈ భూములన్నీ వాళ్ళ అనుయాయులకి ఇచ్చి వాళ్ళ ద్వారా లబ్ధి పొందేటటువంటి పద్ధతుల్లో ఇదంతా పెద్ద కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లోనే ఈ భూముల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పని స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ భూములు అమ్మిన తర్వాత ఎక్కడ కడతారు మీరు రాజధాని? నిజంగా మీరు అనుకున్నట్టు రాజధాని తీసుకొస్తే ఎక్కడ కడతారు? ఇంకేం ఉండవు. ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములు తప్ప, రిజర్వ్ ఫారెస్ట్కి ఒక ప్రొటెక్షన్ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రొటెక్షను, ఆ భూములు తప్ప మిగతా అన్నీ మీరు అమ్మేస్తే ఎక్కడ కడతారు మీరు తీసుకొచ్చి రాజధాని? కాబట్టి ఇది సరైంది కాదు. మీరు ఏవైతే ఈరోజు కారణాలు చెప్తున్నారో ఈ కారణాలు కూడా సహేతుకమైన కారణాలు కాదు. మీరు ఊరికే డబ్బులు పంచుకొని పోతూ ఉంటే ఎక్కడ తిరిగి పునరుత్పత్తి లేకుండా మీరు ఎక్కడైనా ప్రభుత్వం ఒక పథకం పెట్టిందంటే ఆ పథకం ద్వారా తిరిగి ప్రజలు ఎవరైతే లబ్ధి పొందుతున్న ప్రజల యొక్క ఉపాధి అవకాశాలు పెరగాలి. తద్వారా ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండాలి. ఇక్కడ అలా కాదు. ఉన్న వృత్తులను చంపిస్తూ మొత్తం డబ్బులు పంచుకొని పోయి తద్వారానే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము డబ్బులు పంపకం ద్వారానే అని అంటే ఇక ఉన్న భూములు కూడా అమ్మితే రేపు అమ్మడానికి ఏమి ఉండదు. ఈ ప్రజలు నెత్తిన మీరేమి ప్రజల భూములు ఇప్పుడు తీసుకొని అమ్మేయాల్సిన పనిలో మీరు చేస్తున్న అప్పులన్నీ ప్రజల నెత్తి మీదే భారం పడతా ఉంది. ఖచ్చితంగా మేము ముందు నుంచి ఇవన్నీ ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తూ ఆందోళన చేస్తున్నాం. ప్రజలు తిరగబడాలంటే ప్రజలను తిరగబడేటట్టు చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీది. అవును, ప్రజలకు తీసుకెళ్లి చెప్పాలి కదా ఏం జరుగుతుందో, ఈ ప్రభుత్వం ఎంత దోపిడీ పద్ధతులు అవలంబించి భవిష్యత్తు తరాలకి మీరందరూ ఒక మాట మీద ఉండాలి కదా. మీరందరూ ఒక తాటి మీద ఉంటే అది జరుగుతుంది. మీరందరూ ఒకళ్ళు అందుకనే రావాలి. ఒకరు వెడల్కి వెంటనే వస్తున్నామండి. ఇటువంటి జరిగినప్పుడు ఇమీడియట్ గా వస్తున్నాం మేము ఇటువంటి జరిగినప్పుడు వెంటనే వస్తూ ఉన్నాం. మిగతా పార్టీలు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి వాళ్ళ సర్దుబాట్లను బట్టి వాళ్ళు గట్టిగా రాలేకపోతున్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అదే పద్ధతుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పులు తీర్చండి దాన్ని నిర్వహించండి అంటే ఇప్పుడు నిర్వహిస్తారు. ఒకవైపేమో అప్పులు పుట్టక ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని పెట్టి దాని ద్వారా అప్పులు తెచ్చుకోవాలని ట్రై చేస్తున్నారు. అది ఆ పాచిగా పారట్లేదు. ఇంకోవైపు ఇప్పుడు మిషన్ బిల్డ్ ఏపీ అని పెట్టి ఇట్లా ప్రభుత్వ భూములన్నీ ఆ నగరంలో ఈ నగరంలో అక్కడున్నాయి ఇక్కడున్నాయి అన్నీ అమ్మి మిషన్ బిల్డ్ ఏపీ అని పెట్టారు. ఏం బిల్డ్ చేస్తారు? ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఎక్కడా ఒక ఇటుక పెట్టలేదు, తట్టిన మట్టి వేయలేదు. ఎంతసేపు ఆ జీతాల భత్యాలకు కూడా డబ్బులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏమైనా ఉంటే ఆ నవరత్నాల సంక్షేమ పథకాలు అంటున్నారు. ఆ ఇచ్చినయేమో మళ్ళీ లిక్కర్ రూపంలోనో శాండ్ రూపంలోనో మళ్ళీ వీళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి. ప్రభుత్వానికి రావట్లే, పర్సనల్గా వెళ్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఈ భూములు అమ్మిన డబ్బు ఏం చేద్దామని, ఈ భూములు అమ్మితే వచ్చే డబ్బు పప్పు బెల్లాలకే అయిపోతుంది సార్. ఇంకా ఏమవుతుంది? ఇప్పుడు జీతాలు ఇవ్వట్లేదు కానీ 1st తారీఖు నాడు మాత్రం పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది రన్ చేయాలి, దానికి డబ్బులు పంపించడం అట్లానమాట. ఏదైతే కొన్ని పథకాల వల్ల మా ఓట్లు సేఫ్ గా ఉంటాయి అనుకున్న దానికి ఆ విధంగా ఖర్చు పెట్టడానికి అవుతుంది. అయితే ఇందాక నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను, అది చెప్తాం అనుకుని నేను ఇందాక ఇప్పుడు ఫింగర్ కూడా రైజ్ చేసింది. ఎందుకంటే ఫిబ్రవరిలో ఒక వర్క్ షాప్ కేంద్ర ఆర్థిక మంత్రి గారు కండక్ట్ చేశారు, రాష్ట్ర ఆర్థిక మంత్రులు అందరితో కండక్ట్ చేసినప్పుడు మానిటైజేషన్ ఆఫ్ ఎసెట్స్ ల్యాండ్స్ గురించి డిస్కస్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాటికి కేంద్రం దగ్గరికి రాకుండా సొంతగా వనరులు రేస్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ భూములు అమ్ముకోండి, దానికి కేంద్రం అడ్డుపడదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. నేను అనుకోవటం దాంతో మన వాళ్ళకి ఎక్కువ ధైర్యం కూడా వచ్చేసింది. ఆ ధైర్యం వచ్చింది ఎంతవరకు వచ్చిందంటే సరే ఇక తెగబడేసి ఏది పెడితే అది అమ్ముకుందాం, మన కోటరీలకే ఈ అప్పు చెప్పుకోవచ్చు, భూములు బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు ఇట్లా అని చెప్పి ఈ తతంగం అంతా మొదలు పెట్టారు. అయితే ఇందులో ఇప్పుడు ఇంకో పాయింట్ కేర్ఫుల్ గా మనం చూస్తే కనుక ఇందులో మార్చి 31 అయిపోయిందో లేదో ఎవ్రీ ఇయర్ కొత్త ఆర్థిక సంవత్సరంలో డబ్బులు బారో చేసుకోవాలంటే నెట్ బారోయింగ్ సీలింగ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిఫైన్ చేస్తుంది. అది ఈ సంవత్సరానికి 2021-22కి ఐ థింక్ 42,500 కోట్ల వరకు ఎంతో డిఫైన్ చేస్తుంది. కానీ ఎప్పుడూ లేని విధంగా కేంద్రం ఫస్ట్ టైం అడిగింది. ఏమనంటే మీరు డబ్బులు ఏ విధంగా వాడతారో మాకు చెప్పాలి, దానికి ఒక ప్రణాళిక ఏముందో మాకు చూపించండి,
27,000 కోట్ల పైచిలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి. చేయబోతున్న బారోయింగ్ లో ప్లస్ ఇప్పుడు గ్యారంటీలు ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా చెప్పమని చెప్పేసి లిస్ట్ ఇచ్చింది. క్యాపెక్స్ కి పర్సంటేజ్ ఎంత అడిగారు, ఎంత చెప్పారు? 27,500 కోట్ల దాకా ఖర్చు పెట్టాలన్నారు. 42,500 కోట్లలో అంటే ఆల్మోస్ట్ 50%, మోర్ దాన్ 50% అండి, దాదాపు 60%. 60% క్యాపెక్స్ కి పెట్టాలంటే ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. కానీ గత సంవత్సరం చూస్తే, ఆర్థిక సంవత్సరం చూస్తే ఒట్టి అప్పులకి వడ్డీలకే 34,000 కోట్లు అయింది. అంటే ఏదన్నా అప్పు రిన్యూ చేసుకోవడానికి కానీ, చిన్న ఇన్స్టాల్మెంట్ కట్టి కానీ ఇట్లా చేయడానికి 34,000 కోట్లు అయింది. అంటే ఈ సంవత్సరంలో ఏం చేస్తారండి ఆ అప్పుల పైన వడ్డీలు కూడా కలిపితే? అండ్ గ్యారంటీలు నేను చెప్పాను కదా, ఒక పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు అని కూడా నేను చెప్పాను. మామూలుగా లిమిట్ 90,000 కోట్లు అయితే రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసి 136,000 కోట్లకి గ్యారంటీలు ఇచ్చేసిందండి ఈ ప్రభుత్వం. అవును, అది మాట్లాడాం కదా, మొన్న డిస్కస్ చేసాం కదా. ఏ ఇన్కమ్ లేకుండా ఉండే కార్పొరేషన్స్ కూడా అన్నమాట, వాటర్ రిసోర్సెస్ అవునండి, వేరేది అవనియండి, ఇదంతా కూడా. అండ్ లేటెస్ట్ నేను చెప్తాను, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కూడా ఆర్ఈసీ నుంచి 10.53% తీసుకుంది అప్పు. అప్పుడు అమరావతి బాండ్స్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు 10.25 తీసుకుంటే నానా యాగి చేశారు. ఇవాళ వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయి 6% దగ్గర ఉన్నప్పుడు ఏ ఎమర్జెన్సీ ఉండబట్టి 10.53 తీసుకున్నారు ఇప్పుడు ఆర్ఈసీ దగ్గర నుంచి, అది కూడా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నడుస్తుంది. అందులోని ఈ ఆస్తుల అమ్మకాలు మొదలైనవి. ఈ ఆస్తుల అమ్మకాలు అనేది ఒక అడ్వాంటేజ్ గా కూడా తీసుకున్నారు. వీళ్ళకి తెలిసి ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. నల్లధనాన్ని తెల్లధనం ఎట్లా చేసుకోవాలి, సూట్ కేస్ కంపెనీలు పెట్టా, వేరే విధంగా మరిషియస్ నుంచో, కేమైన్ ఐలాండ్స్ నుంచో, లేకపోతే మొనాకో నుంచో ఎక్కడి నుంచో తీసుకొస్తారు. ఆల్రెడీ ఎంపీలే విదేశాల్లో తిరుగుతున్నారు, లాబింగ్ చేసుకుంటున్నారు, పట్టుకొస్తారు. కాబట్టి నేను అప్రమత్తతగా విశాఖ ప్రజలు ఎందుకున్నామంటున్నానంటే, ఇది ఒట్టి స్టార్టింగ్. ఈ 13 ఎకరాల 59 సెంట్లు కూడా ఓన్లీ స్టార్టింగ్. ఏది ఇంపార్టెంట్ ల్యాండ్స్. రేపు సర్వే నెంబర్ 8 లో ఉన్న భూములు వెళ్ళిపోతాయి, సర్వే నెంబర్ 39లో. అండ్ ఒక్కటే పాయింట్ ఎండ్ చేస్తానండి, ప్లీజ్. కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ మానిటైజేషన్ కి పెట్టిన కన్సల్టెంట్స్ లో ఒక కన్సల్టెంట్ బీసీజీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. అదేలే, అవును, లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను. చెప్పారు. అవును, సేమ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఎవరికండి కన్సల్టెంట్? మన ఆంధ్రప్రదేశ్. అవును, ఏ ఇష్యూ పైన కన్సల్టెంట్? 3 రాజధానుల పైన కన్సల్టెంట్, అంతే కదా? అవును. అంటే ఇప్పుడు విశాఖలో భూములు అమ్మకం ఏ విధంగా చేయాలి అనేది బీసీజీ అడ్వైస్ ఇచ్చుంటుందా లేదా అనేది అనుమానం. రాజధాని మీద సర్వే చేశారా, లేకపోతే విశాఖలో అసెట్స్ మీద రీసెర్చ్ చేసిందా కన్సల్టెన్సీ గ్రూప్ అనేది ఇప్పుడు కొంచెం అనుమానించాల్సిన అంశం. అండ్ సేమ్ బీసీజీ ఫార్మా కంపెనీలకు కూడా కన్సల్టెంట్. సో ఎనీవే, ఎండ్ ఆఫ్ ది డే విశాఖ ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంత రైతులు తల్లిలా భావించే భూముల్ని త్యాగం చేసి 2 లక్షల కోట్ల రూపాయల సంపదని ప్రభుత్వం చేతిలో పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని నిర్మాణం కోసం, అన్ని రకాల సంక్షేమం కోసం అంత ఆస్తి ఇస్తే దాన్ని ఎడారని, శ్మశానమని ఎందుకు పనికి రాకుండా చేసి దాన్ని చంపేసి ఆ రైతుల ఉద్యమాన్ని కనీసం కన్నెత్తి చూడకుండా మేము విశాఖపట్నం వెళ్తామని చెప్పి విశాఖ ప్రజలని అందరినీ ఒక భ్రమలో పెట్టి ఆ విశాఖను కూడా ఇలా అమ్మకానికి పెట్టారు. కాబట్టి విశాఖ కాదు, అమరావతి కాదు, కర్నూలు కాదు, మొత్తం రాష్ట్రం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అలర్ట్ అవ్వాల్సిన అవసరం కనపడుతోంది, చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం కనపడుతోంది. ఈ ఆస్తులు అమ్మకాలు ప్రభుత్వాలు ఆర్థిక విధానాలు కొంత చేయొచ్చు, కానీ రాష్ట్రం మొత్తాన్ని భ్రష్టు పట్టించే ఇటువంటి కార్యక్రమాలని మరి ప్రజలు ఎలా ముందుకు వెళ్ళి అడ్డుకుంటారో, ఈ పార్టీలు ఎలా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాయో కాలం నిర్ణయించాలి. మూర్తి గారు, కుటుంబరావు గారు, సత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చ. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.